గత 15 రోజులుగా మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్నారుల శ్లోకాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఇతిహాసాలు, హనుమాన్ చాలీసా పఠన శిక్షణా కార్యక్రమం ముగింపు శనివారం జరిగింది. చిన్నారుల శ్లోకాలు పలువురిని ఆకట్టుకున్నాయి. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं प्रसन्नवदनं ध्याये सर्वो विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तं उपास्महे. वसते लक्ष्मी करमध्ये सरस्वती करमुलेतु गोविंद करदे करदर्शनम गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्यशरोषिनि वासिनि विष्णु विलासिनि दिष्टे भगवति हेशिनि कंद कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कुते जय जय हे महिषासुर मर्दिनि रं जगपत्तिनि शैलसुते. त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं गुरुवारुकमिव वन्दनं मुख्योर्मुक्षीयदमामृतम्. మార్వాడి యువ మంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వేసవి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగా ఆధ్యాత్మిక విషయాలు కానీ, మన ఇతిహాసాలు, నైతిక విలువలు, మోరల్ స్టోరీస్ ఇలాంటివన్నీ చెప్పడం వల్ల పిల్లలకు చిన్నతనం నుండే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు, నైతిక విలువల గురించి యొక్క అవగాహన, తల్లిదండ్రులతో కానీ బయట సమాజంలో ఎలా ఉండాలి ఇలాంటి విషయాల గురించి ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమంలో చెప్పడం జరిగిందండి. ఈ వేసవి కాలంలో మార్వాడి యువ మంచ్ వారి ఆధ్వర్యంలో ఒక చక్కని కార్యక్రమం నిర్వహించాము. ఇందుకు ముందుగా ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకు వచ్చిన మార్వాడి యువ మంచ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ఆధునిక కాలంలో, ఈ సోషల్ మీడియా రాజ్యం వెళ్తున్న ఈ కాలంలో మన పిల్లలకి మన ఇతిహాసాలకు సంబంధించి, రామాయణం సంబంధించి, మన శ్లోకాలు, భగవద్గీత గురించి, నైతిక విలువలు గురించి ఒక ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించాలని తలపెట్టి అందుకు వెంటనే ఒక కార్యక్రమ రూపకల్పన చేసి మేము ఈ 15 రోజుల కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాము. దీనివల్ల పిల్లల్లో కూడా ఒక పాజిటివ్ మార్పును మేము గమనించాము. ఇది నిరంతరం ముందు కొనసాగేలా పిల్లలకు మరింత మేలు జరగాలని మేము ఆశిస్తున్నాం. అగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
గాయత్రి మంత్రము, సరస్వతి మంత్రము, మృత్యుంజయ మంత్రము, హనుమాన్ చాలీసా, రామాయణ చరిత్ర, భాగవత శ్లోకాలు, పిల్లలకు ఆటలు, వ్యాస కమల్ కార్యక్రమి, యోగాసనములు నిర్వహించడం జరిగినది. ఇక మీకు ఈరోజు పిల్లలు అన్ని విషయాలు నేను నేర్చుకుంటున్నాం. ఈరోజు తల్లిదండ్రులందరినీ కూడా రమ్మడం జరిగింది. కనీసం ఈ రోజు వాడికి ఒక్క సెలవు లేకుండా 10 నుంచి 15 మంది పిల్లలు వర్షం పడ్డా కూడా తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇచ్చారు అందరికీ ఈ ఆశీర్వాదం ఎంత ఫలితమవుతుంది మీరే చూసుకోండి. అక్కడ వాన్ చెప్పిండు, ఈ చెప్పిండు, ఆయన అయ్యగారు చెప్పిండు, ఇంట్లోనే అందరు దేవతలు ఉన్నారు. మీరే చెప్తారు. వాళ్ళు వచ్చే మీ చుట్టాలు కూడా వచ్చిన ఎవరైనా చూసారు ఎక్కడికే తెచ్చినాం పిల్లలకి అని ఆశ్చర్యపడాలి. వాళ్ళు మన పిల్లలు బాధపడాలి. అదే కోరిక ఉంటుంది. మనం వేరే కోరిక ఎవరికి ఏముండదు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు. చిన్నారులు వారి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు.